హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 100th డే. 100 days గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజుకి 50 days. మొత్తం అప్పుడు 50, ఎప్పుడు 50, 100 days. దేవుడి దయ అంతా కాపాడుతున్నాడు. ఇన్ని రోజులు సేఫ్గా ట్రావెల్ చేస్తున్నా అంటే మా అమ్మ డాడీ రోజు ఎంత మొక్కుతారో దేవుడికి, సేఫ్గా తీసుకెళ్ళు, సేఫ్గా తీసుకెళ్ళు, సేఫ్గా తిరగాలి అని చెప్పేసి తిరుగుతున్నా. ఈరోజు తాజ్మహల్ చూడడానికి వెళ్తున్నా. ఈరోజు తాజ్మహల్ ఓకే, కానీ ఇంకా మంచి ప్లేస్ ఏదన్నా ఉంటే బాగుండు అని అనిపించింది. లైక్ టెంపుల్ ఏదన్నా ఫేమస్ టెంపుల్ అట్లా ఉంటే బాగుండు అనిపించింది. ఓకే, ఈరోజు ఎట్లయినా నేను మథుర వెళ్తా. ప్రేమ్ మందిర్ అది కూడా ఫేమసే. చూడాలి ఈరోజు రీచ్ అవుతానో లేదో. కచోడీ చెప్పిన బాగుంది, టేస్ట్ సూపర్, కానీ ఉప్పు ఎక్కువ వేసిండు, కొంచెం ఉప్పు ఎక్కువ వేసిండు, కొంచెం టేస్ట్ అయితే బాగుంది. 40 రూపీస్కి 2 వస్తాయి. కర్రీ కూడా ఇస్తాడు మళ్ళీ సపరేట్. తాజ్మహల్ 7 వండర్స్లో ఒక వండర్ కాబట్టి వెళ్దాం అనుకున్నా. నేనుండే బెడ్వైజర్స్ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ నుండి 1.3 నిన్న కూడా చెప్పిన. నడుచుకుంటూ వచ్చేసిన, ఆల్మోస్ట్ దగ్గరలో వచ్చేసిన. ఇంకా వెళ్ళాలి, ఆకలి అవుతుంది. టైం 7:40 అవుతుంది. తిందామని ఆగిన. ఏం లేవు బ్రేక్ఫాస్ట్, ఈ కచోడీ, సమోసా, టీ, బ్రెడ్ ఇవే ఉన్నాయి. ఇది ఎంట్రీ, ఇది ఈస్ట్ గేట్ ఎంట్రీ. టికెట్ వచ్చేసి 50 రూపీస్. జెండర్ మేల్ అని రాసిండు. నేను అన్నా కూడా మేల్ అని రాసిర్రేంది అని అంటే, ఏం కాదు వెళ్ళండి అని అన్నాడు. ఇంకో టోకన్ ఇస్తారు మనకి. ఆ టోకన్ పోతే 100 రూపీస్ ఫైన్, ప్లస్ ఇంకోటి ఏంటంటే 3 అవర్సే వ్యాలిడ్. 3 అవర్స్ మాత్రమే ఈ టికెట్ పనిచేస్తుంది. 3 అవర్స్ లోపల తిరిగేసి రావాలి బయటకు మళ్ళీ. ఇవి అలో లేవు తాజ్మహల్ లోపలికి. ఓ తినేటివి, బొమ్మలు, సిగరెట్లు, ఫ్లవర్లు, డ్రోన్ కెమెరా, ఇవన్నీ. ఇవి ఏ ఉన్నా కూడా ఇక్కడ లాకర్ ఉంది. ఎంట్రీ గేట్ పక్కకే ఉంది. ఇక్కడ చెక్కింగ్ అవుతుంది కదా, అక్కడ పక్కన కనిపిస్తుంది కదా లాకర్, అక్కడనే ఉంటుంది అనమాట. అక్కడ పెట్టేయచ్చు, ఫ్రీయే, ఛార్జ్ ఏం లేదు. కాకపోతే ఏది పెట్టాలన్నా బ్యాగ్ ఉండాలి కంపల్సరీ. బ్యాగ్ ఉంటేనే పెట్టుకుంటారు. బ్యాగ్ లేకపోతే ఓపెన్ ఐటమ్స్ ఏవి పెట్టుకోరు. ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకోమని అడిగితే అన్న అస్సలు ఒప్పుకోలేదు. సరే అని చెప్పేసి బయట షాప్స్ ఉన్నాయి, 20 రూపీస్ తీసుకున్నారు ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకోవడానికి. అక్కడ పెట్టేసి వచ్చినాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ లోపలికి. ఇక్కడ చెక్కింగ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాగ్స్ కూడా చెక్ చేస్తారనమాట. కంపల్సరీ బ్యాగ్స్ చెక్ చేసిన తర్వాత పంపిస్తారు. అప్పట్లో గొడవలు అయినప్పుడు పైన ఫొటోస్ అన్నీ ఖరాబ్ అయినవి, మళ్ళీ కిందవన్నీ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసినవి. ఇదిగోండి, ఇక్కడ కూడా పైననేమో ఇక్కడ పిల్లర్ లేదు, ఇక్కడ పిల్లర్ వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది సదర్న్ గేట్. ఇది గోశాల, ఇంతకుముందు, ఇప్పుడున్న గోశాల ఇది. ఇక్కడ కనిపిస్తుంది చిన్నగా. ఇది మెయిన్ ఎంట్రీ గేట్. ఇక్కడ నుండి ఈస్ట్ గేట్, సౌత్ గేట్, మళ్ళీ ఎగ్జిట్ కూడా ఇటే. ఇక్కడ వెస్ట్, ఇక్కడ వెళ్తున్నారు కదా. ఇది మ్యాప్ తాజ్మహల్ది. ఇక్కడ నుండి నేను వచ్చింది ఈస్టర్న్ గేట్ నుండి. ఇందాక చూపించింది వెస్ట్ గేట్, ఇది సౌత్ గేట్. 3 ఎంట్రన్స్లు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నది ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర.
ఇట్లా లోపలికి పోవాలి. మాస్క్ మెహమాన్ ఖానా, నవ్వత్ ఖానా. మెయిన్ ఎంట్రీ ఉండేది. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. తాజ్మహల్ లోపల ఎక్కడ వాటర్ బాటిల్స్ దొరకవు, బయట నుండే తెచ్చుకోవాలి. ఒకవేళ లోపల వచ్చిన తర్వాత వాటర్ కావాలంటే ఈ మెయిన్ ఎంట్రీ ఉందా, ఈ మెయిన్ గేట్ నుండి అటు కార్నర్ వెళ్ళిన ఒక పాయింట్ ఉంటుంది, ఇటు కార్నర్ వచ్చినా కూడా ఇక్కడ వాటర్ తాగడానికి ఉంది. మినరల్ వాటర్ చల్లగా ఉన్నాయి, మంచిగా కడుపు నిండా తాగొచ్చు. अच्छा सॉफ्ट कॉपी है तो 25 रुपीस. వెరీ గుడ్ ప్లేస్. వీళ్ళందరూ గవర్నమెంట్ నుండి అనమాట. ఐడి కార్డు కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. ఫోటోగ్రాఫర్స్ ప్రింట్ తీస్తే 40 రూపీస్ పెద్ద సైజు, చిన్న సైజు అయితే 30 రూపీస్, సాఫ్ట్ కాపీ అయితే 25 రూపీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిజంగా క్రేజీ ఉంది. తాజ్మహల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా రావాలంటే ఇక్కడ స్టార్టింగ్లో ఇదిగో ఇక్కడ ఒక అక్క అన్న నిలబడారు కదా, ఇక్కడ నుండి క్రేజీ అంటే క్రేజీ వస్తాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఆ దూరం నుండి ఇంకా ఏ వ్యూ నుండి అయినా కూడా ఎగ్జాక్ట్ పాయింట్ రాదనమాట, అంటే సెంటర్లో రాదు, మంచిగా ఇక్కడ నుండి బాగా వస్తాయి ఫొటోస్ వీడియోస్. తాజ్మహల్ నుండి లెఫ్ట్ సైడ్ వస్తే తాజ్ మ్యూజియం ఉంటుంది, ఎంట్రీ ఫ్రీయే. ఫోటోగ్రఫీ ఈజ్ ప్రొహిబిటెడ్ అంట. ఇప్పుడే మ్యూజియం చూసేసి వచ్చిన, చాలా అంటే చాలా బాగుంది. షాజహాన్ ఫోటో, ముంతాజ్ ఫోటో, వాళ్ళ కొడుకుల ఫొటోస్, వాళ్ళు గోల్డెన్ చైర్ ఉందన్నమాట, సింహాసనం అంటారు కదా, దాని మీద కూర్చొని ఉన్న ఫోటో. ఇంకా తాజ్మహల్ కన్స్ట్రక్షన్లో ఏమేమి యూజ్ చేసిన స్టోన్స్, 10 టైప్స్ ఆఫ్ స్టోన్స్ యూజ్ చేసిండ్రు. చాలా అంటే చాలా వెరైటీగా ఉన్నాయి స్టోన్స్ కూడా. ఆ స్టోన్స్ ఎక్కడెక్కడ నుండి తెప్పించిండ్రు, బయట వేరే కంట్రీస్ నుండి తెప్పించిండ్రు, మన దగ్గర మధ్యప్రదేశ్, రాజస్థాన్ అక్కడ నుండి కూడా తెప్పించింది అనమాట. వాటివన్నీ లొకేషన్స్, స్టోన్స్ పేర్లు అన్నీ ఉన్నాయన్నమాట డీటెయిల్డ్గా. తాజ్మహల్ కన్స్ట్రక్షన్ కంటే ముందు కూడా ఎట్లా కట్టాలి అని చెప్పేసి డ్రాయింగ్ ముందు వేసుకుంటారు కదా కన్స్ట్రక్షన్ది, ఆ డ్రాయింగ్స్ కూడా అన్నీ ఉన్నాయి డీటెయిల్డ్గా పేపర్ మీద. పేపర్ అంటే ఒక క్లాత్ మీద తాజ్మహల్ ఓవరాల్ వ్యూ మొత్తం ఎట్లుంటుంది కట్టిన తర్వాత అనేది డ్రాయింగ్ క్లియర్గా ఉందన్నమాట. తాజ్మహల్ది, ఇంకా మెయిన్ గేట్ ఎంట్రీది, మాస్క్ది, అవి కూడా సపరేట్ డ్రాయింగ్స్ ఉన్నాయన్నమాట డీటెయిల్డ్గా. ఇంకా అప్పట్లో యూజ్ చేసిన గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, వాళ్ళు యూజ్ చేసిన ఖురాన్ బుక్ స్టాండ్ ఉంటుంది కదా అది, మిర్రర్, ఒక డిష్ ఉంది, సెలడాన్ డిష్ అంటే అది ఒక బౌల్ టైప్ ఉందన్నమాట. పెద్ద బౌల్ ఉంది, చిన్న బౌల్ ఉంది. అందులో ఏదైనా పాయిజనస్ ఫుడ్ పడినప్పుడు అది ఆ డిష్ ముక్కలు అయిపోతుందంట, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుందంట. సినిమాలల్లో వినడం కానీ ఫస్ట్ టైం అనమాట చూడడం, మంచిగా అనిపించింది. ఇంకా వాళ్ళు అప్పట్లో ల్యాండ్ కొనడం కానీ ఇవ్వడం కానీ వేరే వాళ్ళకి, అవన్నీ డీటెయిల్డ్గా పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి అన్నమాట. వాళ్ళు రాసినవి, సైన్లు పెట్టినవి, స్టాంప్ వేసినవి, అవన్నీ సీల్ వేసినవి. చాలా అంటే చాలా బాగా జాగ్రత్తగా పెట్టిందనమాట. మంచిగా ఉంది. అంటే రిలీజియన్ పరంగా కాకుండా మనం ఇండియాలో ఉన్నాం, మన ఇండియాలో ఇంత మంచిది ఒకటి ఆర్కిటెక్చర్ ఉంది. చాలామంది తాజ్మహల్ వెళ్తున్నా అని అంటే ఎవరికి నచ్చలేదన్నమాట. లైక్
ముఘల్ ఎంపరర్స్ ప్లస్ సమాధి చూడడానికి వెళ్తున్నావా, కబ్రస్థాన్ చూడడానికి వెళ్తున్నావా, అది ఇది అనేసి లైక్ అదంతా ఏమి ఉండదు అనమాట. నాకైతే మంచిగా అనిపించింది. క్యా हैदराबाद से। क्यों, क्या हुआ? आपकी लैंग्वेज से मुझे लगा कि अच्छा, तेलुगु है। तेलुगु हैदराबाद में भी है। हाँ तेलुगु बोल रहे हैं। हाँ, आप लोग किधर से? बिहार से। इधर से बिहार से। बिहार से। अच्छा है ना? ब्लॉग बना रहे हो? हाँ, म्यूजियम देखा है? म्यूजियम इधर। अब जा रहे हैं म्यूजियम। हाँ, वो अंदर अच्छा है। क्या नाम है आपका? मेरा नाम उषा किरण है। उषा किरण। हाँ। बहुत अच्छा लगा। थैंक यू। आईडी बता दो फिर अपनी। उषा किरण ही है आईडी। इंस्टा पे? हाँ, इंस्टा पे ही वही है। देखूंगा वीडियो डाल रही हो। हाँ ठीक है, अभी टाइम लगेगा, ये वीडियो डालने में टाइम लगेगा। क्रिएट करना पड़ेगा ना। हाँ हाँ, ऐसा नहीं हम लोग को छाट छूट दीजिएगा। ఇందాక వాళ్ళు పిలిచేసరికి నేను కబ్రస్థాన్ సమాధి అది ఇది అని అన్నా కదా, వాళ్ళకి ఏమైనా అర్థమైందేమో, ఏమైనా అనుకున్నారేమో అని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడు మనది మనకి గొప్ప, మనం హిందూస్ కాబట్టి మనది మనకు గొప్ప, వాళ్ళది వాళ్ళకి గొప్ప. మనము రిలీజియన్ పరంగా వెళ్ళొద్దని చెప్పేసి నేను అనుకుంటా. అందరం మనుషులమే కదా, అందరం ఇండియాలోనే ఉన్నాం మళ్ళీ. సో అట్లా రిలీజియన్ పరంగా వెళ్ళొద్దు అనేసి నేను అనుకుంటా. అది అదే, ఇది ఇదే, ఎవరిది వాళ్ళదే, ఎవరిది వాళ్ళకి గొప్ప. ఇంకా తాజ్ మ్యూజియం అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఇప్పుడు అది ఒక్కటే చూసిన నేను. వాళ్ళు యూజ్ చేసిన కత్తులు కూడా ఉన్నాయి అప్పట్లో, పెద్ద పెద్దవి. బాగుంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి, మెయిన్ మ్యూజియంకి వెళ్ళడానికి ఇక్కడ షూ కవర్స్ ఇస్తారనమాట, ఫ్రీ. ఇక్కడనే ఉంటుంది, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ కౌంటర్ పక్కనే షూ కవర్స్ కూడా ఇస్తారు. బయట ఇవే షూ కవర్స్ 10 రూపీస్ 20 రూపీస్కి అమ్ముతారు అనమాట. లోపల ఫ్రీయే, లోపల తీసుకోవచ్చు. తాజ్మహల్ నుండి వ్యూ, మెయిన్ గేట్ ఎంట్రీ వ్యూ. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను నేను. లోపల ఫొటోస్ వీడియోస్ అలో లేవంట, కానీ చూస్తా, ట్రై చేస్తా ఒక 2 ఫోటోలు అన్నది తీయడానికి. దగ్గర నుండి తాజ్మహల్కి వస్తానని నేను నా జీవితంలో అనుకోలేదు. వచ్చిన ఈ వైట్ మార్బుల్ అంతా రాజస్థాన్ నుండి తెప్పించారు. బయట రాసిన ఫోటోగ్రఫీ ఈస్ ప్రొహిబిటెడ్ ఇన్సైడ్ ద మెయిన్ మ్యూజియం. ఇదే అన్నమాట లోపల. ఇక్కడ లోపల ఉన్నాయి చూడండి, ఇది ముంతాజ్ సమాధి, ఇది షాజహాన్ సమాధి. ఆయన ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అన్నాడు, అందుకని దెబ్బ తీస్తున్నా. ఇది తాజ్మహల్ బ్యాక్ సైడ్, యమునా రివర్. ఈ బ్యాక్ సైడ్ యమునా రివర్ కదా, ఇటు సైడ్ ఇది ఈస్టర్న్ సైడ్, ఇది మెహమాన్ ఖానా. ఇక్కడ కనిపిస్తున్నది మాస్క్. 2 సేమ్ ఉంటాయి అన్నమాట, 2 సేమ్ ఉండేలాగా కట్టించిండ్రు, మెహమాన్ ఖానా ఇంకా మాస్క్. అది మెయిన్ ఎంట్రన్స్, అక్కడ చిన్నగా కనిపిస్తుంది చూడండి, అక్కడి నుండి వచ్చింది. ఇప్పుడు తాజ్మహల్ లోపలికి వెళ్ళినా కదా, షాజహాన్ ఇంకా ముంతాజ్ సమాధులు తప్ప ఇంకేం లేవు. నేను తాజ్ మ్యూజియం చూసిన తర్వాత, మ్యూజియం నాకు చాలా నచ్చింది అనమాట. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసినవన్నీ, వాళ్ళ ఫొటోస్ అవి ఇవి చూసేసరికి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా ఈ తాజ్మహల్ లోపల కూడా ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటాయేమో అని చెప్పేసి నేను 200 పెట్టి టికెట్ తీసుకొని పోయినా. వాళ్ళిద్దరివి సమాధులు ఉన్నాయి, అంతకుమించి ఇంకేం లేదు. ఆ సమాధి చుట్టూ ఇట్లా రౌండ్ వేసుకొని బయటకు వచ్చేస్తాం అంతే. తాజ్మహల్ వచ్చినప్పుడు 200 టికెట్ పెట్టి ఆ సమాధులు చూడడానికి ఇష్టం లేని వాళ్ళైతే 200 వేస్ట్. లేదు చూడాలి, అప్పట్లో వాళ్ళు రాజరాని వాళ్ళు అప్పట్లో పరిపాలించిండ్రు,
షాజహాన్ ముంతాజ్ కోసం ఈ తాజ్మహల్ కట్టించిండు అనేది లోపల ఒక ఇంటెన్షన్ పెట్టుకొని చూడాలి అని అనుకుంటే 200 పెట్టి చూడొచ్చు. లేదు సమాధులు చూడడానికి 200 పెట్టాలా అని అనుకునే వాళ్ళకైతే ఏం చేయలేము. నేనైతే లోపల ఇంకేదన్నా ఉంటుందేమో మ్యూజియం టైపు, ఆ తాజ్ మ్యూజియం చూసిన తర్వాత ఇంకేమన్నా బాగుంటుందేమో అని చెప్పేసి వెళ్ళిన, కానీ లోపల సమాధులు తప్ప ఇంకేం లేవు. ఓకే చూసినా కదా, అదైనా కానీ అయిపోయింది. నిజంగా మస్తు కట్టించారు, క్రేజీ అంటే క్రేజీ. 7 వండర్స్లో ఒక వండర్ ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, అంత బాగుంది. అప్పట్లో ఇట్లా కట్టియడం అంటే మామూలు విషయం కాదు కదా. తాజ్మహల్ స్టోరీ ఏంటంటే 1631లో షాజహాన్ చక్రవర్తిగా ఉన్నప్పుడు షాజహాన్ 3వ భార్య అయిన ముంతాజ్ మహల్ ఆమె 14వ సంతానంకి జన్మనిస్తున్నప్పుడు చనిపోతుంది అనమాట. ఆమె లాస్ట్ స్టేజ్లో, చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ప్రపంచంలోనే ఎవరూ ఇంతవరకు చూడని అద్భుతమైన సుందరమైన సమాధిని తన కోసం కట్టేయమని షాజహాన్కి అడుగుతుంది అనమాట. ముంతాజ్కి ఇచ్చిన మాట మీద, ముంతాజ్ మీద ఉన్న ప్రేమ మీద తాజ్మహల్ కట్టించిండు షాజహాన్. 1632లో అంటే అమ్మ చనిపోయిన 1 ఇయర్కి 1632లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండ్రు. 1653లో తాజ్మహల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. 1653లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి 1666లో షాజహాన్ చనిపోయిండు. ఆయన చనిపోయిన తర్వాత ముంతాజ్ మహల్ సమాధి పక్కనే ఆయనను కూడా పూడ్చిపెట్టిండ్రు షాజహాన్ని. అట్లా షాజహాన్ సమాధిని, ముంతాజ్ మహల్ సమాధిని మనం తాజ్మహల్లో చూడొచ్చు లోపల. అదే తాజ్ మ్యూజియంలో నేను ఫోటో వీడియో తీసుకున్నా అని చెప్పిన కదా, అదే అనమాట. ఇట్లా క్లాత్ మీద పెయింటింగ్ ఉందన్నమాట, అంటే కన్స్ట్రక్షన్ ఎట్లుండాలి అని చెప్పేసి అది తీసుకున్నా. లోపల కూడా తీసిన కానీ క్లియర్గా కనపడలేదు అంతే. యాక్చువల్గా ఇప్పుడు తాజ్మహల్ లోపల సమాధులు ఉన్నాయి కదా ఇద్దరివి, అవి డూప్లికేట్ అనమాట. ఒరిజినల్ సమాధులు లోపల ఉంటాయి, ఇంకా లోపల ఉన్నాయి ఒరిజినల్ సమాధులు. అంటే ఆ ఒరిజినల్ సమాధుల దగ్గర ఎవరు నడవద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి అప్పట్లోనే సేమ్ ఆ ఒరిజినల్ సమాధులు కట్టించినప్పుడే డూప్లికేట్ సమాధులు సేమ్ రెప్లికా అనమాట, సేమ్ ఉంటాయి. కాకపోతే ఒరిజినల్వి కింద ఉంటాయి, డూప్లికేట్వి పైన ఉంటాయి అన్నమాట. అప్పట్లోనే కట్టించిండ్రు, ఎవరు కిందకి వెళ్ళకుండా, ఎవరు అక్కడ తొక్కకుండా, అలా సమాధుల దగ్గరికి వెళ్ళకుండా. ఇప్పుడు జస్ట్ పైన డూప్లికేట్వి మనం పైనకి వెళ్ళి చూడాలన్నమాట, బయట నుండి చూడాలి. అప్పట్లో తాజ్మహల్ కట్టియడానికి 4 కోట్లు అయిందంట. 4 కోట్లు అంటే ఇప్పుడు ఎన్ని పైసలు? 4 కోట్లు. అప్పట్లోనే 4 కోట్లు అంటే ఇప్పుడు ఎన్ని పైసలు? అప్పట్లో ఈ కట్టించినప్పుడు, తాజ్మహల్ కట్టించినప్పుడు తులం బంగారం 15 రూపాయలు. ఇప్పుడు 15 రూపాయలకు టీ కూడా రాదు. అప్పట్లో తులం బంగారం 15 రూపాయలు. ఇప్పుడు తులం బంగారం రేట్ ఎంత? దగ్గర 80కి వస్తుంది. అంటే అప్పుడు ఎన్ని పైసలు యూజ్ చేసి కట్టించారో లెక్కేసుకోండి. అంత బాగుంది నిజంగా తాజ్మహల్, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడి నుండి చూసినా వ్యూవే, ఎక్కడి నుండి చూసినా, ఏ సైడ్ నుండి చూసినా కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు, అంత బాగుంది తెలుసా. మన ఫోన్లో స్టోరేజ్ ఒక్కటి ఉండాలి కానీ నువ్వు ఏ మూల నుండి చూసినా కూడా తాజ్మహల్ అంత బాగుంది వ్యూ. నిజంగా ఆమె ఎట్లా అడిగిందో, ఈయన ఆమె మీద ఉన్న ప్రేమతో ఎట్లా కట్టించిండో తెలియదు కానీ క్రేజీ కట్టించిండు. అందుకనే ప్రపంచంలో ఉన్న 7 వింతలలో తాజ్మహల్ కూడా ఒకటి. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. మొత్తం వైట్ మార్బుల్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ చాలా బాగున్నాయి. ఈ స్టోన్స్ డీటెయిల్డ్గా తాజ్ మ్యూజియంలో ఉందన్నమాట, స్టోన్స్ గురించి అక్కడ చూడొచ్చు. ఎంత బాగుంది చూడండి, సూపర్. చిన్నప్పుడు ఎక్కువ సోకుంటుండే తాజ్మహల్ చూడాలి అని. 25 ఏళ్ళకి చూస్తున్నా. యాక్చువల్గా ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఎక్సైట్మెంట్తో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం, కానీ అక్కడ మేమానా ఖాన్ అక్కడ నుండి ఇక్కడ మాస్క్ నుండి క్రేజీ అంటే క్రేజీ వ్యూస్ వస్తాయి. ఇంకా తాజ్మహల్వి ఇక్కడ నుండి వేస్ట్, అందరు జనాలు కనిపిస్తారు. అక్కడ నుండి అయితే మస్తు తీసుకోవచ్చు, అక్కడ నుండి 2 సైడ్స్ నుండి.
ఇప్పుడే తాజ్మహల్ చూసి రూమ్కి వచ్చిన. ఒక వీడియో వచ్చింది ఇన్స్టాగ్రామ్లో తాజ్మహల్ గురించి. ఎంత కోపం వచ్చిందంటే, మీ అమ్మ నేను 200 రూపీస్ పెట్టి ఈ సమాధి చూడడానికి పోయినానా షాజహాన్ది అని అనిపించింది. అంత కోపం వచ్చింది. ఇప్పుడు షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించిండు. ఆమె మీద ఉన్న ప్రేమ మీద, ఆమె అడిగినందుకు ఇచ్చిన మాట మీద కట్టించిండు. బాగుంది, అది ఓకే, అంతవరకు ఓకే. దాని తర్వాత ముంతాజ్ ఫస్ట్ కూతురు ఉంటుంది కదా, ఫస్ట్ కూతుర్ని పెళ్లి చేసుకుండు షాజహాన్. అంటే కూతుర్ని పెళ్లి చేసుకుండు. కూతుర్ని ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? నాకు సైక్ అయిపోయింది. ఇచ్చి నేను ఎందుకు పోయినానా అని అనిపించింది అసలుకి లోపలికి. ఈ తాజ్మహల్ది అది చూసిన తర్వాత గలీజ్ అనిపిస్తుంది, నిజంగా గలీజ్ అనిపిస్తుంది. కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏంది? అందరు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటే ఆమె ముంతాజ్ లాగా ఉందని పెళ్లి చేసుకున్నా అంట. ఇంకొక చండాలం ఏంటంటే, ఇది నేను చెప్పడం మర్చిపోయినా, అక్కడనే చెప్పాలి కానీ నేను మర్చిపోయినా. నేను తాజ్మహల్ చూసి బాగుంది అదే ఉంది నాది. అసలు తాజ్మహల్ కట్టిండ్రు కదా వర్కర్స్, ఎవరైతే ఎంతమంది వర్కర్స్ అయితే ఉంటారో వాళ్ళందరి చేతులు నరికేసిండు షాజహాన్. ఇది నేను చిన్నప్పటి నుండి విన్నా, ఇది నేను చెప్పడం మర్చిపోయినా. ఇదైతే మరీ దారుణం అసలు. అంటే ఇంకో తాజ్మహల్ ఉండొద్దు, ఇంకోటి ఆర్కిటెక్చర్ ఉండొద్దు అట్లాంటిది. అందుకనే ఆ వర్కర్స్ అందరి చేతులు నరికేసిండు. అంత దారుణమైన వ్యక్తి షాజహాన్. ఇంకా కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఏందో నాకైతే ఎంత చండాలం ఏడ చూడలే. ఆ వీడియో చూసిన, కమెంట్స్ చూసిన, కమెంట్స్లలో కూడా చాలామంది 100% ఇది రియల్ అని గూగుల్లో కూడా సెర్చ్ చేసిన. రియల్ నాకు తెలీదు నిజంగా. వేస్ట్ అసలు. ఈ 7 వండర్స్లలో ఎందుకు పెట్టిర్రో ఏమో ఈ వండరు. ఏ మాటకి తాజ్మహల్ బాగుంది, కానీ ఆ తాజ్మహల్ కట్టించిన షాజహాన్ బాలేడు. మనిషి బయటికి వెళ్ళి బాగుంటాడు కానీ, మంచిగా కనిపిస్తాడు కానీ, లోపల ఇంకో బుద్ధి ఉంటుంది కదా, వేరే బుద్ధి ఉంటుంది, చెడు బుద్ధి. అది బాగుండదు అనమాట. అంటే ఇప్పుడు బయట కట్టించింది బాగుంది, కానీ కట్టించిన వ్యక్తి బాలేదు. అస్సలు బాలేదు. వేస్ట్ గాడు. కోపం వస్తుంది నాకు. ఎందుకు పోయినా 200 బొక్క. ఇప్పుడు ఫీల్ అవుతున్నా 200 బొక్క అని. నిజంగా ఫీల్ అవుతున్నా వీళ్ళ సమాధి చూడడానికి పోయినానా అని. ఆమె మీద ప్రేమతో కట్టించినప్పుడు అది బాగుంది, మంచిగా అనిపించింది. ఇది విన్న తర్వాత, ఇది చూసిన తర్వాత వీడియో గలీజ్ అనిపిస్తుంది. ఆగ్రా నుండి మథురా జంక్షన్కి రీచ్ అయిపోయినా. ఇప్పుడు ఇక్కడ నుండి బృందావన్ వెళ్ళాలి. మథురా రైల్వే స్టేషన్ నుండి కొంచెం ముందుకు రాగానే ఆటోస్ ఉంటాయి డైరెక్ట్ బృందావన్కి. షేరింగ్ అయితే 30 రూపీస్, నార్మల్గా రిజర్వ్ చేసుకుంటే 200 రూపీస్. ఇప్పుడు నేను షేరింగ్లోనే వెళ్తున్నా. ఆటో ఎక్కంగానే ఏమో రాధే అని ఉన్నది. రాధే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.